నేటి పునీతులు పునీత బెతానియా మార్తమ్మ గారు. ఈ ప్రజలు చివికిపోయి ఎందుకును పనిరాని నారబట్ట వంటి వారగుదురుగాక. సోమవారం, జూలై 29, 2024. మొదటి పఠనం యెర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. ప్రభువు నాతో, నీవు వెళ్లి నారబట్టను కొని నీ నడుమునకు కట్టుకొనుము, కాని దానిని నీటిలో తడుపవలదు అని చెప్పెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నడుమునకు కట్టుకొంటిని. ప్రభువు మరల రెండవసారి నాతో మాటలాడెను. అతడు, నీవు కొని తెచ్చుకొని నడుమునకు కట్టుకొనియున్న నారబట్టను యూఫ్రటీసు నదికి తీసుకుని వెళ్లి అచట ఒక రాతినిజ్జలో దాచిపెట్టుము అని చెప్పెను. నేను ప్రభువు చెప్పినట్లే యూఫ్రటీసు నదికి వెళ్లి ఆ బట్టను దాచితిని. కొంతకాలమైన పిమ్మట ప్రభువు నాతో, నీవు యూఫ్రటీసు నదికి వెళ్లి అచట దాచియుంచిన బట్టను తెమ్మని చెప్పెను. కనుక నేను అచటికి వెళ్లి ఆ తావున వెదకి బట్టను బయటికి తీసితిని, కాని అది చివికిపోయి ఎందుకును పనికిరానిదై యుండెను. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నేను యూదా గర్వమును యెరూషలేము పొగరును ఈ రీతిని అణచివేయుదును. ఈ దుష్టులు నా మాట వినక తమ మొండి హృదయము ప్రకారము నడుచుచున్నారు. అన్యదైవములను కొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకును పనికిరాని ఈ నారబట్ట వంటి వారగుదురు. నారబట్ట నరుని నడుమునకు అంటి పెట్టుకుని యుండునట్లే ఇశ్రాయేలీయులను యూదా ప్రజలను నాకు అంటి పెట్టుకుని యుండవలెనని కోరుకొంటిని. వారు నా ప్రజలైన నామమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావలెనని అభిలషించితిని, కాని వారు నా మాట వినరైరి. ఇది ప్రభువు వాక్కు.